అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ భారతదేశంలో ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి ఇక మళ్ళీ మన ప్రయాణం ముందుకి సాగిస్తున్నా. ఇప్పుడు వెళ్తున్న కంట్రీ మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. ఒమాన్ వెళ్తున్నాను. అట్లాగే నెక్స్ట్ 2 months కోసం వెళ్తున్నా. ఎన్ని రోజులు వెళ్తారో నాకు తెలీదు, బట్ తప్పకుండా మంచిగా ట్రావెల్ చేసి మీకైతే ఎక్స్పీరియన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ శరణ్య కూడా కన్సీవ్ అయ్యారు కాబట్టి మన మీద ఇంకా చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీలో నేనే కదా మగ దిక్కు. మొత్తం మా పేరెంట్స్ని చూసుకోవాలి, అట్లాగే శరణ్య వాళ్ళని బాబు వాళ్ళని చూసుకోవాలి. మొత్తం ప్యాక్ కూడా చేసేసాను. అంటే ఇవాళ కాదు ఫ్లైట్ నాకు. ఇప్పుడు నాకు సమయం వచ్చి 7 అవుతుంది సమయం. రేపొద్దున్నే 3:30కి మన హైదరాబాద్ నుండి ఫ్లైట్, నాకు డైరెక్ట్ ఫ్లైట్ ఒమాన్కి. ఆ విషయాలని తర్వాత తెలియజేస్తాను. అట్లాగే మా బాబును కూడా మీకు చూపించాను కదా, దుష్యంత్ని. వాడికి చాలా మంది నచ్చేశాడు. అట్లాగే చాలా మంది వాడికి దిష్టి తీయమన్నారు. అట్లాగే దిష్టి కూడా తీసాం. మంచి హెల్తీగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. వాడిని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నా ప్రయాణం స్టార్ట్ అయ్యే ముందు. అట్లాగే నాతో పాటు శరణ్య కూడా ఉంది. హాయ్ హాయ్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉంటారు. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఎలా ఉంది? బాగానే ఉంది, బట్ కొంచెం మూడ్ స్వింగ్స్, ఇంకా కొంచెం మొన్న ఫస్ట్ అంతా ఫ్రీగా లేదని చెప్పుకోవచ్చు. నిన్న బిర్యానీ తిన్నాం. బిర్యానీ తింటే పాపం చాలా సఫర్ అయింది లైఫ్ లోనే. అసలు ఇంత అప్పుడు నేను సఫర్ అవ్వాలి, పెయిన్ కి తట్టుకోలేకపోయానని చెప్పి చాలా భయం వేసింది మాకు కూడా. డాక్టర్తో మాట్లాడిన తర్వాత కొన్ని అంత మసాలా ఫుడ్ తీసుకోవద్దు ఎప్పుడు అని చెప్పారు. తీసుకోను, బట్ సహజంగా ఏదో అట్లా వెళ్ళిపోయా క్రేవింగ్స్ వల్ల. అవును కరెక్ట్, చాలా జాగ్రత్తగా ఉంటాను, బట్ అట్లా అయింది. బట్ బుద్ధి వచ్చింది, ఇంకా తినకూడదు అసలు. అవునవును, ఇట్స్ నాట్ అబౌట్ ప్రెగ్నెన్సీ, అసలు తినకూడదు. ఫుడ్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇంట్లో చేసుకుంటే బెటర్ అంట. ఓకే ఓకే, ఇంకేంటి? సరే, ప్రయాణం సాగిస్తున్నాను, వెళ్తున్నాను. మళ్ళీ వస్తాను ఒక 2 నెలల తర్వాత, లేకపోతే 3 నెలల తర్వాత. శరణ్య కూడా చెప్తుంది గట్టిగా, ఈసారి నువ్వు 3 months చేస్తే బాగుంటదని నేను అంటున్నాను. ఎందుకంటే ఇట్లా గ్యాప్ తీసుకుంటే చూసే సబ్స్క్రైబ్ కూడా ఏమనుకుంటారు. గ్యాప్ తీసుకోలేదు కదా, ఒకసారి యాక్సిడెంట్ అయింది, వచ్చాము, రావాల్సి వచ్చింది అనుకోకుండా. చెప్పు మరి, మన ప్రాణం కన్నా నేను చనిపోయినా ఇంకా మీకు ఉపయోగం ఉంది. గ్యాప్ అంటే నా ఫీలింగ్ ఏంటంటే కంటిన్యూ ఒక టైం కంటే సెకండ్ టైం ఏమో కన్సీవ్ అయ్యావు, అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమర్జెన్సీ వల్ల రావాల్సి వచ్చింది. మరి అది ఇంకేంటి. సెకండ్ టైం అంటే ఉమా నీడ్ నాకు ఉండే అనమాట. నేను కన్సీవ్ అవడం వల్ల డాక్టర్ ని మాట్లాడుకోవడం, అవన్నీ ఏ హాస్పిటల్ అయితే బాగుంటుంది ఏంటనే దాని గురించి నాకు మా హస్బెండ్ సపోర్ట్ కావాల్సి వచ్చి నేను దాన్ని రమ్మడం జరిగింది. బట్ ఇప్పుడైతే గట్టిగా దృఢ సంకల్పంతో ఒక డైలాగులు మాట్లాడు, మామూలుగా తెలంగాణ భాష మాట్లాడు. ఒక 2 నెలలు మా వారైతే 3 నెలలు అన్నావు కదా. 2 నెలలు ఇస్ బార్డర్, 3 నెలలు అనేది ఇంకా అప్ టు యు. 2 నెలలు పుష్ చేయమంటావు, చేస్తారు, చెయ్యాలి, తప్పకుండా పుష్ చేయాలి. 60 కంట్రీలు పుష్ చేసాం ఈ ఇయర్. ఎట్లయినా సరే నేను 100 దాటాలని చూస్తున్నాను. ఇంకా మిగతా చిన్న చిన్న కంట్రీసే. మిగతా 90 కంట్రీలే మరి కొంచెం పెద్ద పెద్దది, అవి తర్వాత చూడొచ్చు. అది సో దేవుడి వల్ల ఈ 2025 మీ ఆదరణ ఇలా 100 కొట్టాలని ఉంది. చూద్దాం, మనకు తెలియదు, బట్ పుష్ చేద్దాం. అంత ఈజీ కాదు ట్రావెలింగ్ అనేది, చాలా టైట్ ఉంటుంది. మళ్ళీ వీడియో తీసుకురావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, నడవాలి, రోజు 10-15 కిలోమీటర్లు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. ఇది కాకుండా మీరందరూ నన్ను ఫస్ట్ నుండి బాగా సపోర్ట్ చేస్తున్నారని ఎవ్రీడే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఎవ్రీడే అప్లోడ్ చేస్తా. చాలా స్ట్రెస్ అయినా బట్ ఎవ్రీడే ట్రై చేస్తున్నాడు. అవును, సో ఓకే, పర్లేదు, బట్ హ్యాపీ. అదిగోండి, మొత్తం నేను ఎప్పుడు ఇలా ప్యాక్ చేసుకుంటాను, మంచం మీద పెట్టేసుకుంటాను. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా షాప్ చేశాను అన్నమాట. మాకి ఇవన్నీ నా సెలెక్షన్. ఏంటి ఇంకెవరికైనా చెప్పావు జాగ్రత్త, నీ సెలక్షన్ అన్ని. నేను ఇప్పుడు దాకా వేసుకున్న అన్ని షర్ట్స్ ఉమా సెలక్షనే. అది అంటే సార్ తీసుకో, క్రెడిట్ నువ్వే తీసుకో. ఇన్నర్స్ ఎప్పుడు అయితే నేను 10 పెట్టుకుంటాను, అది చాలా మంచిది ఇన్నర్స్ ఉండటం. ఎవ్రీ 3 months కి చేంజ్ చేసేస్తాను. డాక్టర్ చూడండి ఎన్ని మెడిసిన్స్ రాశారు, ఎన్ని మెడిసిన్స్. ఇవి వాడడు, ఇవి తీసుకెళ్తాడు, ఏదో కంట్రీలో వదిలేస్తాడు. సో ఇవి వాడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇన్ని మెడిసిన్స్ రాశారు. అప్పటికే అత్తయ్య మేమిద్దరం అన్నాం అనమాట, వాడు ఎట్లీస్ట్ చేశారన్నా అని. సో వాడి హెల్దీగా ఉండి ఫిట్గా ఉండి ఇంకా ముందు ట్రావెల్ చేయాలి. ఇంకంతే, షర్ట్స్ మార్చాడు లాస్ట్ టైంకి, ఈసారి. అండ్ ఇంక ఇవి ట్రాక్స్ నార్మల్ అనమాట. ఇంక ఇవన్నీ ఆయన గ్యాజెట్స్, ల్యాప్టాప్, ఇవన్నీ. ఇంకా ట్యాన్ అవుతున్నాడు చెప్పేసి నేను సన్ స్క్రీమ్ యూజ్ చేయమని చెప్పాను. నేను ఏదైతే వాడుతున్నాను నా సన్ స్క్రీమ్. సో చూద్దాం ఈసారి ఎలా ఉంటుంది. ఇంకొక బ్యాగ్ మీకు తెలిసింది, యాజ్ యూజువల్ ఎప్పుడు వాడే బ్యాగ్. సో మొత్తానికి అయితే అంతే, ప్రయాణానికి సిద్ధమయ్యారు విత్ కొత్త ఫోన్. ప్రయాణానికి మా వారు సిద్ధమయ్యారు అనమాట. ప్రయాణం చేసే ముందు ఇంట్లో మంచిగా భోజనం తిని వెళ్దాం. సొరకాయ రోటి పచ్చడి, అట్లాగే తోటకూర కూర వండారు. ఎలా ఉందో మరి చూద్దాం, టేస్ట్ చేద్దాం. మంచిగా నెయ్యి కూడా వేశారు. బట్ నేను ఇక్కడ తిన్నా కూడా, నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నా ఫేవరెట్ లాంజ్లో, హైదరాబాద్ లాంజ్లో మంచిగా ఫుడ్ తిని అప్పుడు ఫ్లైట్ ఎక్కుతాను. నా పర్సనల్ ఫీలింగ్
వరల్డ్లోనే ద బెస్ట్ లాంజ్ మన హైదరాబాద్ లాంజే. మెయిన్ అసలు కర్డ్ రైస్ కానీ ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది. అట్లాగే నాతో పాటు మన సతీష్ కూడా ఉన్నాడు. అదిగోండి, నేను లేనప్పుడు ఇంట్లో శరణ్య వాళ్ళకి జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాడు. ఇప్పుడు వర్క్ బిజీ, పాల డబ్బా కూడా పట్టుకున్నాడు. అదిగోండి ఆడుకోండి, కింగ్ అక్కడ ఉన్నాడు. అదిగోండి కింగ్. అదే ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్కబాకరా. ఇంకా అది సంగతి. ఒక ఆట ఆడుకుంటాడు వాళ్ళ మామని, మా దుష్యంత్. ఇప్పుడు పాపం రేపు నుండి బాగా మిస్ అవుతాడు, నేను మిస్ అవుతాను వాడిని. హాయ్ 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 డాడీ. నువ్వు పట్టుకోవద్దు, నీకు ఇంకా టైం ఉంది వ్లాగింగ్, ఇప్పుడే కాదు. చిన్న బేబీ లాగా ఉండు అంతే. అది ఇదేందో పచ్చడి ఎలా చేశారో అదిరిపోయింది. పచ్చడి చాలా బాగుంది, టేస్ట్ వచ్చింది. రోడ్డు పచ్చడి కానీ అల్లం, అది అల్లం వేరు కదా, వెల్లుల్లి కదా, వెల్లుల్లి ఎక్కువైందేమో అనిపించింది. ఆఫ్ కెమెరా రివ్యూ కావాలి, ఆఫ్ కెమెరా రివ్యూ. ఎప్పుడు లైట్ వెయిట్ క్యారీ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది, ట్రావెల్ చేయడానికి కూడా అంత స్ట్రెస్ అనిపించదు. 9 kgs 10 kgs కన్నా కూడా అసలు మించకుండా చూసుకుంటాను బ్యాగ్ని. ఇప్పుడు నేను ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ మొత్తం ఈ చిన్న బ్యాగ్లో ఎలా ప్యాక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం ప్యాక్ చేసేసాను, సర్దేసా పర్ఫెక్ట్గా. ఇదిగోండి, ఇది ప్యాంట్స్, మందులు, షర్ట్స్, టీషర్ట్, షార్ట్స్, టవల్స్, ఇన్నర్స్. ఇవి హ్యాండ్స్ కోసం ట్యాన్ అవుతుందని చెప్పి తీసుకున్నాను, హ్యాండ్స్ పైన వేసుకోవడానికి. ఇది మొత్తం 2 టవల్స్ ఉంటాయి ఎప్పుడు నా దగ్గర, 2 టవల్స్ పెట్టుకున్నాను. జాకెట్ చలి పెడితే ఒకవేళ, మైక్, ట్రిమ్మర్, చెప్పులు, డ్రోన్, ఇవన్నీ ఇక చిన్న చిన్న అన్ని గ్యాజెట్స్, సోప్ బాక్స్, చార్జ్ ఇవి ఉంటాయి కదా, సాకెట్స్, అడాప్టర్స్ మొత్తం. దీంట్లో ఏమో పౌడర్, ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి, పేస్ట్, పవర్ బ్యాంక్. లోపలేమో డీజే కెమెరా ఉంది చిన్నది, యాక్షన్ 5 కెమెరా తీసుకున్నాం కదా. ఇదేమో టూత్ బ్రష్, అట్లాగే టంగ్ క్లీనర్. ల్యాప్టాప్ ఏమో వెనక్కి వెళ్ళిపోతుంది అంతే. ఈ బ్యాగ్, మినీ బ్యాగ్ ఎప్పుడూ ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తాను, ఇక్కడ పెట్టేసి క్లోజ్ చేసేస్తా అంతే, ఈజీ. ఇవ్వండి, మా హీరో మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి పిల్లకేసుకున్నాడు. సూపర్. హాయ్ హాయ్ చెప్పు. సత్య ఎక్కడున్నాడు? సతీష్ మామ కావాలంట. సతీష్ మామ జాబ్ చేసుకుంటున్నాడు. సత్య నువ్వు పట్టుకుంటావా? పట్టుకో, గుడ్ బాయ్. హాయ్ హలో చెప్పు. హలో అందరికీ, హలో నమస్కారం పెట్టు. అది గుడ్ బాయ్, సూపర్. సెల్యూట్ కొట్టు. జై హింద్ చెప్పు, జై హింద్. ఇక మళ్ళీ డైవర్ట్ అయ్యాడు అంతే. ఏదో పిల్లలకి బొట్టు పెట్టుకో, డాడీ బొట్టు పెట్టు. అబ్బో సూపర్, థ్యాంక్ యూ. చూడండి, బీరువా మీద ఉన్న పసుపు కుంకుమ తీసి నాకు పెడతాడు ఇట్లాగా. వద్దమ్మా, గొడుగు వద్దు నాన్న. నీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ వద్దా? అమ్మో, నువ్వు అలా అరిచేవాడికి భయపడతారు పిల్లలు. నీకు అన్నయ్యలు, మామయ్యలు, తాతలు అందరూ చాలామంది ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు నీకు ఫ్యామిలీ. ఇది చూడరా. అయ్యా పడిపోతావు, పైకి ఎక్కుతావా? చూసారు కదా మా వాడు అల్లరంతా. ఇక రేపటి నుండి ఫుల్గా మిస్ అవుతాడు. డాడీ అంటాడు. డాడీ దింపేస్తున్నాడు. అయితే నేను డాడీ దింపేస్తున్నాడు. అమ్మ డాడీ డాడీ ఇంతదాకా అరిచావు డాడీ అని. కావాలంట, అది కావాలంట. కాయ్ అంటాడు. కాయ్ ఇది అంట. ఇది ఎక్కిళ్ళు వస్తున్నాయి. రేయ్ మంచిలు చదువుబా. అల్లరి చేస్తున్నావు, నిన్నెవ్వరు ఏమనొద్దు అన్నారు. నువ్వు అల్లరి చేసినా అంటారు, అలాగే అల్లరి చేయనియాలంట. సరే, ఎన్నిసార్లు ఇస్తావు డాడీకి హగ్స్? ఓకే, అమ్మకి ఇవ్వు హగ్. ఓ సునామీ హగ్గా? కిస్ పెట్టు, అమ్మకి కిస్ పెట్టు. బుళ్ళేవులే, వాడికి ఇంట్రెస్ట్ లేదు. మా వాడికి అర్థమైపోయింది, ఇక టైం అయింది, నేను స్టార్ట్ అవుతున్నాను. ఎడబాక చక్కగా ఉండు, అమ్మని హ్యాపీగా ఉండు, సరేనా? అలా చేయొద్దు, వాడికి ఇప్పుడు చెప్పవాకే, ఇప్పుడు అలా ఏడుస్తాడు. నువ్వు కూడా జాగ్రత్త, బేబీని బాగా చూసుకో, మంచి హెల్దీ ఫుడ్ తిను, ఓకేనా? టెన్షన్ పడవాక. వెళ్ళేటప్పుడల్లా ఏడుస్తుంది, ఆ కన్నీటి బొట్లు వెయిట్ రాని ఇవ్వాలి ప్లీజ్. అప్పుడు నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. చూస్తాను ఫైట్ అనిపిస్తుంది కానీ లోపల మళ్ళీ సెన్సిటివ్. బట్ నాతో ఫైట్ చేయాలంటే ముందు రెడీగా ఉంటుంది.
నువ్వు మమ్మీ జాగ్రత్త చూసుకో, ఓకేనా? లిటిల్ చెల్లి వస్తుంది, లిటిల్ సిస్టర్. చియా 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 అంటాడు తమ్ముడు. చియా అంటే చియా అంటాడు. హీ వాంట్ చియా. చియా కావాలా? చియా అంట. ఓకే సరే, ఓకే. లవ్ యూ. ఓబ్బా సూపర్ రా, భలే పెట్టారు. థ్యాంక్ యూ రానా, థ్యాంక్ యూ. ఓకే సరే వెళ్ళొస్తా. ఓకే బై బై. యు ఆల్సో డు డిష్ డాడీ. డిషు డిష్. అయ్యా చాలు. ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్ ముందు ఇలా ఉంది, మొత్తం చెట్లు, అది చూడండి మంచుతో ఎలా ఉందో తెలుస్తుందా? బాగా కొంచెం చలిగా కూడా ఉంది. ఇక లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు సమయం రాత్రి 12 అవుతుందని అనుకుంటున్నాను. అంతే, 11:55 అయ్యింది. ఇంకా 3 గంటల 50 నిమిషాల సమయం ఉంది. ఆన్లైన్ చెకింగ్ కూడా చేసేసాను. నేను ఇప్పుడు ఎక్కుతున్న ఎయిర్లైన్స్ సలాం ఎయిర్. ఇది ఒమాన్ కంట్రీకి చెందిన ఎయిర్లైన్స్. మొదటిసారి ఎక్కుతున్నా. నాకు టికెట్ 13,000 రూపాయలు పడింది. ఆ కంట్రీలో ఒక 6 రోజులు ఉందామని డిసైడ్ అయ్యాను. 6 రోజుల్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు తెలిసిన ప్లేస్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను విజిట్ చేయడానికి. అలాగే ఎవరైనా మనాల్లో ఒమాన్లో ఉంటే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, నేను తప్పకుండా కలవడానికి ప్రయత్నిస్తాను. umaprasad.malemparty@gmail.com. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్. ఎన్నిసార్లు మనం అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రయాణించామో. నా మొదట అసలు ఇంటర్నేషనల్ ట్రిప్ ఇక్కడే స్టార్ట్ అయింది. మొత్తం ఎన్నో మెమరీస్ ఉన్నాయి నాకు ఈ ఎయిర్పోర్ట్లో, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. ఎందుకనో ఇండియన్ ఫ్లాగ్ లేదు, దాని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. సాయంత్రం సమయంలో తీసేస్తారా ఏంటి? ఇంకా అది లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇమిగ్రేషన్ కన్నా కూడా నేను ఎక్కువగా భయపడేది బోర్డింగ్ పాస్ ఆఫీసర్స్ ఉంటారు చూసారు, వాళ్ళకి నేను చాలా భయపడతాను. ఎన్ని క్వశ్చన్లు అడుగుతారో. హోటల్ బుకింగ్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, ఏదేదో అడుగుతారు. ఒకసారి వాళ్ళకి చూద్దాం. అదంతా తీసుకుని ఆ 2 పాస్ అయ్యి లోపలికి వెళ్ళి లాంజ్లో కూర్చొని ప్రశాంతంగా మీతో మాట్లాడతా. మళ్ళీ స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. మనకి ఇక్కడ బయట ట్రాలీలు ఉంటాయి. చక్కగా ట్రాలీ తీసుకుని ట్రాలీ మీద పెట్టుకొని హ్యాపీగా వెళ్దాం. మళ్ళీ ఎందుకు భుజాల నొప్పులు మనకి. సరదాగా మన బ్యాగ్ ఎంత వెయిట్ ఉందో చూద్దామా? ఓరి నాయనో, దారుణంగా ఉందిగా. 10 కేజీలు అనుకున్నాను, 13 కేజీలు 700 గ్రాములు ఉంది. లోపలికి రాగానే మనం చూసుకోవాల్సింది డిస్ప్లేలో మన ఎయిర్లైన్స్ ఎక్కడ ఉంది. అదిగోండి సలాం ఎయిర్ కేలో ఉందంట. కే ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. మనం కే పక్కనే ఉన్నాం. ఇదిగోండి కే. ఈ కౌంటర్స్లోనే ఎక్కడో మనకి. హాయ్, నమస్తే, బాగున్నారా? రెగ్యులర్ ఫాలోవర్. థ్యాంక్ యూ. పేరు? సుధీర్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. ఏ వీడియోస్ నుండి స్టార్ట్ చేశారు నా చూడటం? ఐస్ రష్యా సైబీరియా నుండి స్టార్ట్ చేశారా అప్పటి నుండి? థ్యాంక్ యూ అండి, చాలా సంతోషంగా ఉంది నా వీడియోస్ మీకు నచ్చినందుకు. ఓకే, ఎక్కడ ప్రాపర్? ఆంధ్రానా? ఓకే, రాయలసీమ. నైస్ మీటింగ్. టేక్ కేర్. యా, థ్యాంక్ యూ. టేక్ కేర్. ఫేస్బుక్లో చూస్తున్నారంట. అది అనుకున్నదే నిజమైంది. మన బ్యాగ్ ఏమో 13 కిలోలు ఉంది కదా. నా టికెట్లో ఏంటంటే చెక్ ఇన్ లగేజ్ ఏమో 20 kgs, హ్యాండ్ లగేజ్ ఏమో 5 kgs. అస్సలు అలౌ చేయము. హ్యాండ్ లగేజ్కి ఎట్లా 13 kg అలౌ చేస్తామండి? ప్లీజ్ సపరేట్ చేసి చెక్ ఇన్ చేయమంటే ఇప్పుడు సపరేట్ చేసి మొత్తం గ్యాజెట్స్ అంతా చిన్న బ్యాగ్లో షిఫ్ట్ చేసి పెద్ద బ్యాగ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుని అప్పుడు లోపలికి వెళ్దాం. అలా అయింది స్టోరీ. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. ఫైనల్లీ సక్సెస్ఫుల్. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సలాం ఎయిర్లో. బాగా అనిపించింది. అలాగే ఇక్కడ మా నాళ్ళు కూడా చాలామంది నన్ను గుర్తుపట్టి నన్ను రికగ్నైజ్ చేసినందుకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఒక 10 మంది పైన వచ్చి కలిశారు. ఇక లోపలికి వెళ్ళిపోయి మనం సెక్యూరిటీ చెక్ అలాగే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుందాం. ఇక అదే మిగిలి ఉన్నది. దీని తర్వాత మనకి కెమెరాతో షూట్ చేయడానికి పర్మిషన్ లేదు. అదిగోండి పాస్పోర్ట్ కంట్రోల్ అని రాస్తుంది కదా. లోపలికి వెళ్ళేప్పుడు కొంతమంది మనీ ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది. బోర్డింగ్ పాస్ కూడా బాగుంది. సెక్యూరిటీ చెక్ కూడా ఫినిష్. కానీ ఒక్క విషయం మర్చిపోయాను. చెక్ ఇన్ బ్యాగేజ్లో ల్యాప్టాప్ మర్చిపోయా. నేను ఎప్పుడు చెక్ ఇన్ చేయను బ్యాగ్ని, అలవాట్లో పొరపాటు తీసేసాను అని ఎలక్ట్రానిక్స్ అని చెప్పి. కానీ కాల్ చేస్తారంట తప్పకుండా. ఇప్పుడు ఒక 1 hour తర్వాత లేకపోతే 2 hours తర్వాత కాల్ చేసి నన్ను అనౌన్స్ చేస్తారంట. పిలిచి ఆ ల్యాప్టాప్ కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఎందుకంటే చెక్ ఇన్ బ్యాగేజ్లో ఎలక్ట్రానిక్స్ అలౌడ్ కాదనుకుంటా.
అది సంగతి. ఇంకా ఏం చేయడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి లాంచ్ ఎక్కడ ఉందో చూసుకొని ఎత్తుకుని వెళ్దాం. బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు హోటల్ బుకింగ్ అడగలేదు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడిగారు. ఎందుకు వెళ్తున్నాం అంటే టూరిస్ట్ అని చెప్పాను. వీసా ఉందా అంటే వీసా లేదు, నా దగ్గర అమెరికా వీసా ఉంది కదా, కెనడా వీసా ఉంది కదా, మన దగ్గర యూఎస్ వీసా ఉంటే మనం ఒమాన్కి డైరెక్ట్గా ఆనరబుల్ వీసా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఫీజు ఎంత ఛార్జ్ చేస్తారనే విషయాలు మీకు తర్వాత తెలియజేస్తాను. అక్కడికి వెళ్ళినాక అర్థమవుతుంది. ఇక ఇమిగ్రేషన్లో కూడా అంతే అడిగారు, ఎందుకు వెళ్తున్నాం అంటే టూరిస్ట్ అని చెప్పాను. అంతే, వారు చెక్ చేసుకున్నారు. ఎగ్జిట్ స్టాంప్ వేసేసారు, ఇండియా స్టాంప్. లాస్ట్ టైం నాకు బాగా గుర్తు, ఇదిగోండి ఈ లిఫ్ట్ ద్వారా మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లకు వెళ్ళాలి లాంజ్ యూజ్ చేయడం కోసం. బాగుంది, భలే పెట్టారు కదా. హైదరాబాద్ అని పెట్టి చార్మినార్, బుద్ధుడు విగ్రహం, అట్లాగే బ్రిడ్జ్ అదిరిపోయింది థీమ్. లాంజ్లో వచ్చి కూర్చున్నాను, కానీ పర్మిషన్ ఇవ్వలేదు మొత్తం లాంజ్ మీకు చూపించడానికి. కొన్ని సందర్భాల్లో వీడియో తీసాం, కొన్ని సందర్భాల్లో తీయలేదు. కానీ నాకు ఇంటర్నేషనల్ లాంచ్ కన్నా డొమెస్టిక్ లాంచ్ చాలా బాగా నచ్చింది. కానీ నేను రాంగ్ టైంలో వచ్చాననుకుంటా. కర్డ్ రైస్ అయిపోయిందంట, భలే ఉంటుంది. ఉత్త పెరుగే ఉంది అక్కడ, పెరుగు రైసు కలుపుకుని తినాలి తప్ప కలిపింది లేదు. దానిమ్మ గింజలు వేసి మొత్తం జీడిపప్పు వేసి బాగా చేస్తారు. ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను. ఇదిగోండి చికెన్, పప్పు, రైస్. ఇక్కడ చూస్తే సలాడ్ తీసుకున్నాను, పైనాపిల్ ముక్కలు, యాపిల్ జ్యూస్, వాటర్, వేరుశనగలు కూడా కొన్ని తీసుకున్నాను. చాలా టైం ఉంది ఫ్లైట్కి, టైంపాస్ చేద్దాం ఇక్కడే కూర్చొని. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారు 28A గేట్ దగ్గరకు వచ్చేసాను. అదిగోండి అందరూ లోపలికి వెళ్తున్నారు. నేను 30A తీసుకున్నాను సీట్, లాస్ట్ సీట్ తీసుకున్నాను. ఫ్లైట్ డిలే అయింది కానీ పర్లేదు, ఒక 15 నిమిషాలు అంతే. ఇప్పుడు సమయం 3:35 అవుతుంది. ఒక 4ంటికి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఒక 2.5 గంటలు ప్రయాణం మనం ఒమాన్ క్యాపిటల్ సిటీ మస్కట్ చేరుకోవటానికి. లాస్ట్ సీట్ బుక్ చేసుకున్న 30A. ఇప్పుడు అక్కడే కూర్చున్నా 30Aలో. అదిగోండి మొత్తం అందరూ వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్తున్నది ఒక బడ్జెట్ ఎయిర్లైన్స్ మొత్తం ఫుల్ అయిపోయింది. చాలామంది మస్కట్ మీదుగా దుబాయ్ వెళ్తున్నారు. అలాగే కింద చూస్తే పౌచ్ పెట్టుకోవడానికి ఉందేమో అని అనుకున్నాను, కానీ పౌచ్ లేదు, పీకేశారు. మరి ఎందుకనో కానీ చాలా విచిత్రం అనిపించింది. మొదటి ఫ్లైట్ ఇలా నేను చూడటం, పౌచ్ లేనిది. అందుకే కింద పెట్టాను చూడండి. ఫోను, పవర్ బ్యాంకు, వాటర్ బాటిల్, లెగ్ స్పేస్ పర్లేదు, కంఫర్టబుల్గానే ఉంది, చాలా కంఫర్టబుల్గా. షూ ఇప్పదీసి కూర్చోవచ్చు రిలాక్స్గా, అదొకటి మట్టికి బాగుంది. లాస్ట్ సీట్ 30వ నెంబరు. ఒకవేళ ఫుడ్ ఇస్తే ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు అంతే. బయట వ్యూ అసలు ఏం కనబడట్లేదు నాకు, మొత్తం మంచు పట్టింది అద్దాలకి. బయట బాగా మేఘాలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి. అటువంటి అసలు ఇలా ఒక్కసారిగా ఊగింది, మొత్తం అయిపోయాం అనుకున్నాం. ఏంటదా అదిగోండి ఇంకా ఊగుతుంది చూసారా. వచ్చేసాం, ఒక్క పావు గంటలో దిగుతాము. అసలు ఏంటో అది ఈ సలాం ఎయిర్ మట్టికి భయం పుట్టించింది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో కూడా మనం చూసాం కదా, చాలా ఎయిర్లైన్స్ పాపం యాక్సిడెంట్ అయ్యి, అదిగోండి చూసారు కదా ఎంత షేక్ అవుతుందో. ఓరి దేవుడా 10 నిమిషాలు అందరికీ పడతా ఉంటాయి నాకు తెలిసి. అందరూ కొత్తగా ఎక్కారు ఫ్లైట్ చాలామంది. చూసారు ఇప్పుడే మీరు ఎంత షేక్ అవుతుందో, చాలా డేంజరస్ అసలు. ఫ్లైట్లో అసలు ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం కూడా తెలీదు. పైలట్ మమ్మల్ని బతికించాడు, ఎట్లా కొట్ట నేల మీద దిగాము, లేకపోతే అయిపోయాం అనుకున్నాము గాలిలోనే మేము. కానీ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఈ ఫ్లైట్లో. మొత్తం 3.5 గంటలు ప్రయాణం. పర్లేదు, కొంచెంసేపు నిద్రపోయాను, తలనొప్పి వచ్చేసింది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు తెలుసు కదా మీకు. కొరియాలో చాలామంది మరణించారు, విమానం కూలిపోయి. అలాగే కజకిస్తాన్లో కూడా అజర్బైజాన్ ఫ్లైట్ కూలిపోయి. ఇంకా ఇట్స్ ఓకే, పైలట్కి అయితే థ్యాంక్ యూ తెలియజేయచ్చు, సూపర్ కంట్రోల్ చేసినందుకు.
మెల్లగా వెళ్దాం. హలో, హాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అలాగే మరొక విషయం ఏంటంటే మనకు బయట వాన పడుతుంది, వాన వెల్కమ్ పలుకుతుందని చెప్పుకోవడమే. పైలట్ అదిగోండి, పైలట్ వల్లే బతికాం, లేకపోతే అందరం టపా కట్టేవాళ్ళం. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, అసలు అదిరిపోయింది. ఒమాన్ ఎయిర్పోర్ట్ మొదటిసారి మనం వచ్చాము. ఇక్కడ మొత్తం మన భారతీయులు ఇక్కడ చిన్న చిన్న ఇంట్లో పనులు, అలాగే కార్ డ్రైవర్గా పనులు కోసం వచ్చారు భారతదేశం నుండి. కానీ చాలా తక్కువ శాలరీస్ ఇస్తారని విన్నాను, 20,000 30,000 అంతే. డ్రైవర్లకేమో 50,000 అంతే. ఇక మన భారతదేశంలో చాలా తక్కువ ఉంటుంది కదా, ఇక్కడికి వస్తే ఫుడ్ అకామిడేషన్ గడిచిపోయి కొంచెం సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వస్తారు, లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని. లోపలికి రాగాలని ఇమిగ్రేషన్ ముందు ఇలా అందంగా పెట్టడం చాలా బాగా అనిపించింది. మంచి మెసేజ్ ఉంది దాంట్లో. సెక్యూరిటీ చెక్లో మన డ్రోన్ దొరికిపోయింది. డ్రోన్ ఇక్కడ ఎలా ఉండదంట, తప్పకుండా ముందే పర్మిషన్ తీసుకోవాలంట. నా బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ల్యాప్టాప్ కోసం నన్ను పిలవలేదు. నా బ్యాగ్లో ల్యాప్టాప్ ఉందో పోయిందో అసలు పోదులే, కానీ ఏంటంది కొంచెం అప్పుడప్పుడు బ్యాగ్స్ కొంచెం ఇసిరేస్తారంట ఎయిర్పోర్ట్లో. అది ఎంతవరకు నిజమో ఏమో కానీ అలాంటి టైంలో ల్యాప్టాప్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నన్ను ఒక ఆఫీసర్ దగ్గర ఆపేస్తారు ఈ డ్రోన్ విషయం గురించి. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, వెనక చూస్తున్నారు కదా మొత్తం. ఇక అంతా ఫినిష్ అయ్యి బయటకు వచ్చేసాను. డ్రోన్ అస్సలు ఇవ్వలేదు, ముందే పర్మిషన్ తీసుకొని రావాలి, అసలు యాక్సెప్టెడ్ కాదని వాళ్ళు తీసేసుకొని నాకు ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నుండి నాకు ఆ డ్రోన్ ఇస్తారు, ఆ డ్రోన్ కలెక్ట్ చేసుకుని వెళ్తాను. అది సంగతి. ఫస్ట్ వాష్రూమ్కి వచ్చాను, పొద్దున్నే కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని అప్పుడు బయటికి వెళ్దాం, కంగారు లేదు. ఇప్పుడు టైం 6:15 అట్లా అవుతుంది. ఇక్కడే గ్లోబల్ మనీ ఎక్స్చేంజ్ ఉంటుంది, కానీ నేను నా దగ్గర నియో గ్లోబల్ కార్డు ఉంటుంది కదా, నేను దాంతో మనీ విత్డ్రా చేసుకుంటాను ఒక 30,000 రూపీస్ నెక్స్ట్ 6 days కోసం. ఇక్కడ బయటికి రాగానే మనకి లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్లో నుండి 0 లెవెల్కి వెళ్ళిపోయి 0 లెవెల్ నుండి బయటికి నడుచుకుంటూ వెళ్తే మనకి బస్సు ఉంటుందంట. ఆ బస్సులో మనం ఈజీగా సిటీకి వెళ్ళిపోవచ్చు, కేవలం 100 రూపాయలతో లేదా 150 రూపాయలతో. అదే మీరు ట్యాక్సీ తీసుకున్నారంటే చాలా ఖరీదు అవుతుంది, 3,000 రూపాయలు 2,000 కూడా అవ్వచ్చు. ఎయిర్పోర్ట్లోకి బయటికి రాగానే మనకి ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకోవాలి కదా. మొదట మనం ఒమాన్టెల్ అనేది చాలా బాగుంటుందంట ఇక్కడ నెట్వర్క్. మనం ఒమాన్టెల్ తీసుకుందాం. ఇక్కడ చాలా రకరకాల ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. మనం 4,500 రూపాయలు కడితే 14 రోజులు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇస్తారు. అదే 2,200 కడితే మనకు 15 GB ఇస్తారు 14 రోజులకి. 10 రోజులకేమో 1,100 కట్టాలి. ఇక్కడ కరెన్సీ ఎంత అని చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఈ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఏదైనా ఉందంటే అది మన ఒమాన్. ఎంత అనుకుంటున్నారు? ఇక్కడ ఒక్క రియల్ వచ్చి మన డబ్బులు 223 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి మనం. అస్సలు ఆశ్చర్యపోతారు. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంతా నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి సిమ్ కార్డ్ తీసుకుని వెళ్తున్నాను. కేవలం ఆ 1,100 రూపాయలు 6 GB. ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్ దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. మనకి వైఫై అలాంటి మనం వెళ్ళే ప్రదేశాల్లో. ఇప్పుడు నేను నా హోస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. నా హోస్ట్ వాళ్ళ ఇంట్లో వైఫై కూడా ఉందంటే తను నాకు మెసేజ్ చేసి చెప్పాడు. ఇక్కడ నుండి వెళ్ళాలి 1 గంట ప్రయాణం. సిమ్ కార్డ్ తీసుకున్నాను, అయిపోయింది. మళ్ళీ ఆ చివరకే వెళ్ళాలంట. ఇందాక వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడే ఉన్నాయంట ATMs. నాకు బయటికి రాగానే అసలు మొదటి ఫీలింగ్ కలిగింది ఏంటి అనుకుంటున్నారు? గోట్ లైఫ్ మూవీ అందరూ చూసే ఉంటారు, ఎవరో మిస్ అవ్వకుండా. ఆ మూవీలో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇక్కడ లోకల్స్ ఒక అతను పిక్ చేసుకుని వెళ్తారు కదా, సేమ్ అదే గుర్తొచ్చింది. మన ఇండియన్ అందరూ అక్కడ నుంచున్నారు బయట. ఇక్కడ లోకల్స్ అందరూ వాళ్ళు నుంచుని వాళ్ళని నుంచోబెట్టి తీసుకుని వెళ్తున్నారు. ఇక వాళ్ళ పనుల్లో జాయిన్ చేస్తారు తీసుకెళ్ళి. వచ్చేసి మన డబ్బులు ఈ ఒక్క 100 రియల్ అంతే, కేవలం 100 రూపాయలు మన డబ్బులు లెక్కెట్టుకుంటే. కానీ ఇక్కడ డబ్బులు మన డబ్బులు ఎంత వాల్యూ అనుకుంటున్నారు అసలు? ఇవి 100, 5, 10, 20, 50 ఇచ్చారు నాకు. 22,000 రూపాయలు ఇవి. ఇక్కడ క్లియర్గా రాస్తుంది 0 కార్ పార్క్స్ బస్ స్టేషన్ అని.
చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎయిర్పోర్ట్. ఇది మనం ఇప్పుడు దిగిన ఒమాన్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో చూడండి. రన్వే మీద ప్లేన్ దిగినాక ట్రావెల్ చేసిందే చాలా ఎక్కువ సమయం అనిపించింది నాకు, 5 నిమిషాల పైన. బయటికి రాగానే ఇక్కడ ఒక చాయ్ కొట్టు పెట్టారు, భలే ఉంది. ఇక వచ్చిన వాళ్ళందరూ చాయ్ తాగి ఇక మెల్లగా బయటికి వెళ్తున్నారు. అందరికీ స్వాగతం. సక్సెస్ఫుల్గా 61 దేశంలో అడుగుపెట్టాం. వెల్కమ్ టు ఒమాన్. బయటికి రాగానే మనకి 0 లెవెల్లో అక్కడ బస్సెస్ అన్నీ ఉన్నాయి. మన అశోక్ లేలాండ్ బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సూపర్. మనకి వీళ్ళకి మంచి ర్యాపో ఉందని అనుకుంటున్నాను నేను. అదంతా రీసెర్చ్ చేద్దాం. ఫాస్ట్గా వెళ్ళి కనుక్కుందాం. ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఛార్జ్ చేస్తారని విన్నాను ఇంత కాస్ట్లీయెస్ట్ కంట్రీలో. ఎయిర్పోర్ట్ మొత్తం బయట పక్కన ఇలా ఉంది. ఇవాళ చాలా మంచి రోజు, మంచిగా వాన కూడా పడింది. చూడొచ్చు కింద వాన మనకి స్వాగతం పలుకుతుంది. అక్కడ చూస్తున్నారు కదా బస్ టికెట్స్ అని రాసుంది. ఇక్కడే బస్సు ఆగుతుందంట. మనం టికెట్ బస్సులో కూడా కొనుక్కోవచ్చంట, సేమ్ ఇండియా లాగా. ఈ కార్డు కొనాల్సిన అవసరం లేదని చెప్పారు. డబ్బులుంటే చాలు పాకెట్లో అని అన్నారు. నా వెనక ఒక బస్సు వచ్చింది, ఈ మినీ బస్సు ఇదే అని అనుకుంటున్నాను. కాదు, అదిగోండి రెడ్ కలర్లో బస్సు వస్తుంది. ఇదే ఉండొచ్చు తప్పకుండా. వాహి అనే ఏరియా చాలా ఫేమస్ ఏరియా అంట సిటీలో. ఆ ఏరియా బస్సు ఎక్కమన్నారు, దారిలో దిగాలంట. కొన్నిసార్లు ఈ పదాలు అసలు గుర్తుండవు. వాహి కాదు, రూవి అంట. RUWI అనే ఏరియాకి వెళ్ళాలి. సిటీలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అంట అది ఆ ఏరియా. ఈ బస్సు వెళ్ళదంట. ఆ బస్ డ్రైవర్ని అడిగితే నాకు A1 అనే బస్సు వెళ్తుందని చెప్పారు. ఇక వెయిట్ చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకో టెన్షన్ ఏంటంటే నా హోస్ట్ 9కి జాబ్కి వెళ్ళిపోవాలంట. 8:30 లోపలికల్లా వచ్చేసేయని అడిగారు. ఇప్పుడు టైం చూస్తే 7:35 అయిపోయింది. మరి ఇక్కడ నుండి నేను చేరుకోగలనో లేదో నాకే డౌట్గా ఉంది. కానీ మిత్రుడు అయితే టచ్లోనే ఉన్నాడు. నా హోస్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళటానికి ఒక 20 నిమిషాలు నడవాలి. 1.5 కిలోమీటర్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తాను. వెనక పక్క మంచిగా మాస్క్ ఉంది, భలే ఉంది. అలాగే నేను ఇమిగ్రేషన్లో ఎన్ని రోజులు స్టే చేస్తామని అడిగారు. ఒక 6-7 రోజులు స్టే చేస్తానన్నాను. నా దగ్గర అసలు 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. ఛార్జ్ చేస్తారనుకున్నాను. అలాగే కేవలం మనం ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రావెలర్స్కి US వీసా ఉంటే చాలు, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన పాకెట్లో. ఎవరైనా సరే వరల్డ్ ట్రావెల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మొదటి US వీసా అప్లై చేయండి. ఒక 20 కంట్రీస్ తిరిగిన తర్వాత అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఎన్ని కంట్రీస్లో నేను US వీసా నాకు హెల్ప్ అయిందో. ఆనరబుల్ వీసా వెళ్ళాను. ఒక పవర్ఫుల్ వీసా. ఒక పక్కనేమో ఎండ పడుతుంది, మరొక పక్కనేమో వాన పడుతుంది. నా మీద చినుకులు కనపడుతున్నాయి అనుకుంటున్నాను మీకు. బట్ చల్లగా ఉంది వాతావరణం ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు వెదర్ అంతా కొంచెం చల్లగానే ఉంటుంది. వింటర్ ఇక్కడ, ఎందుకంటే వానలు చాలా తక్కువ మనకి గల్ఫ్లో పడేది. నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాటికి భలే అనిపిస్తుంది. ఈ చల్ల గాలి తగులుతుంది నాకు, ఎంతో హాయిగా ఉంది. మబ్బులు చూడండి ఎలా పట్టినాయో ఆకాశంలో. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నట్టున్నాయి అనిపిస్తుంది నాకు. మొత్తం హై టెన్షన్ లైన్ అంతా వెళ్తుంది, పవర్ లైన్. మొదటి రోజు వాన పడితే ఆ మజానే వేరుగా ఉంటుంది. చిన్న ఇదిగోండి కాలువ ప్రయాణిస్తుంది, మొత్తం చేపలు ఉన్నాయి దాంట్లో. భలే హాయిగా ఉంది. చల్ల గాలి నాకు తాగుతున్నప్పుడు. అలాగే ఈ వాన చినుకులు. వాన బాగా పెరిగింది, తడిచిపోతున్నా. అందుకని ఈ లారీ కింద నుంచున్నా. పెద్ద లారీ ఉంది. అయ్యా, ట్రావెలింగ్ కష్టాలు చూడండి. మొత్తం వాన అసలు ఆగట్లా. ఇక అక్కడ నుంచున్న వేస్ట్ అని చెప్పి మెల్లగా నడుచుకుంటా ప్రయాణం ముందుకు సాగిస్తున్నాను. ఎందుకంటే తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. నా వల్ల ఆల్రెడీ డిలే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 8:45 పైన అవుతున్నట్టుంది. అతను 8:30 స్టార్ట్ అవ్వాలన్నారు. ఓకే పర్లేదు రాని, ఇబ్బంది లేదు, నువ్వు రా అని అడిగారు. మెల్లగా వెళ్తున్నాను. ఓరి బట్ అందంగా ఉంది వ్యూ. మట్టి నా వెనక అలా అసలు కొండలు పక్కనే ఆనుకున్న ఇళ్ళల్లో మనం ఇప్పుడు స్టే చేయబోతున్నాం నెక్స్ట్ ఫ్యూ డేస్.
నా హోస్ట్ వచ్చారు నన్ను పిక్ చేసుకోవడానికి, తనకు కూడా ఆఫీస్ లేట్ అయిపోతుందని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక తను వెళ్ళిపోతారు. నాకు కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఇక ఎక్కడ కాంటాక్ట్ వెళ్ళొచ్చు, లేకపోతే ఉండాలంటే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు. మన మిత్రుడి పేరు వచ్చి మహమ్మద్, రైట్? Muhammad Yasin. మహమ్మద్ యాసిన్, హౌ ఆర్ యూ? Yes, good bro. How థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. Welcome. I'll show you house. ఓకే, ఇంటికి వెళ్ళిపోయి హౌస్ చూపించి వెళ్ళిపోతారు తన ఆఫీస్కి. కొత్త కంట్రీలో అడుగు పెట్టాం, చాలా కొత్త ఫీలింగ్ అనిపించింది. మన మిత్రుడు ఇల్లు చూపించి ఆఫీస్కి వెళ్ళిపోయారు. భలే ఉంది అసలు, నేనున్న ప్రాంతం అసలు చల్లగా ఉంది, ఇవాళ హ్యాపీ అనిపిస్తుంది. ఇదిగోండి ఈ హౌస్లోనే నేను ఇప్పుడు స్టే చేస్తుంది. బాగుంది, మంచిగా ఉంది లోపల రూమ్ అంతా. వెనక చూస్తే ములక్కాయ చెట్టు. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.